ఎస్ మానవదరాయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనం చూసాం పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక చిన్నపాటి చమురు యుద్ధమే జరిగింది. మాటల దాడి, ఒకళ్ళపై ఒకళ్ళు ఏమాత్రం తగ్గకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వము చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరిపడా ఉన్నాయి, మనకు దాదాపు 2 నెలల పాటు మనకు వచ్చినటువంటి డోకా ఏం లేదు అని అధికారికంగానే ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏంటి దేశం అల్లాడుతోంది, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని కాంగ్రెస్ నాయకులు ఇలా వ్యాఖ్యలు చేయడం ద్వారా అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన వాళ్ళు ఎవరా మీరు? ఈ కృత్రిమ కొరతకు కారణం మీరే అని కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షం అంటే ప్రజల తరపున ప్రజల యొక్క బాధలు, కష్టాలు, బయట జరుగుతున్నటువంటి వాస్తవాలను పార్లమెంట్లో గళమెత్తే నాయకుడే ప్రతిపక్ష నాయకుడు. ఎస్. ఒక పక్క దేశాన్ని ట్రంప్ అనేక రకాలుగా అవమానపరుస్తాడు. భారత జాతి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎన్నిసార్లు అవమానపరుస్తుడు? భారతీయులు అక్రమంగా ఉన్నారని చెప్పేసి చేతులు కాళ్ళు కట్టేసి గుజరాత్, రాజస్థాన్లో విమానాల్లో దింపినా మనకు సిగ్గు రాలేదు. తర్వాత భారతీయులు సంపాదించిన సంపదను భారతదేశానికి తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భారత్లో వివిధ రకాల పెట్టుబడులు పెట్టి తమ మాతృదేశం రుణం తీర్చుకునేందుకు, అభివృద్ధి చేసేందుకు మరి డబ్బులు పంపిస్తే దాని మీద సుంకాలు. ఎంత దారుణమైన అంశం చెప్పండి. అసలు ఇది ఈ దేశం ఎవరి చేతిలో ఉంది? బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉందా, లేకుంటే ట్రంప్ చేతిలో ఉందా? ఎందుకంటే అడుగడుగున భారతదేశాన్ని ట్రంప్ అవమానపరుస్తుంటే మరి దేశ నాయకత్వం ఎందుకు ముద్ద నిద్రపోతుంది? అరే, పహల్గామ్లో ఈ ఉగ్రవాదుల్ని 26 మందిని చంపితే పొట్టన పెట్టుకుని ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదు, ఇంతవరకు అసలు దిక్కులేదు. ట్రంప్ మాట్లాడితే నేనే ఆపిన యుద్ధం, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని ఒక్కసారి కాదు 30 సార్లు మాట్లాడటం జరిగింది. ఇక నా దేశ యువత సిగ్గుతో తలదించుకుంటున్నా కానీ నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కావట్లేదు. అదేవిధంగా మన దేశంలోని వస్తువులట అమెరికాలో దిగుమతి చేసుకుంటే ఆయన చెప్పినట్టు తినాలి. మళ్ళీ రష్యాతో నువ్వు చమురు కొంటే నీపైన అమెరికాలో దిగుమతి చేసుకునే వస్తువులపై 50% సుంకాలు వేస్తాం, వెనుజులా దగ్గర నుంచే నువ్వు చమురు కొనాలి అని ఈ ఆదేశాలు ఏంటి? అసలు మన దేశాన్ని పాలించేది ట్రంపా, నరేంద్ర మోడీనా, బీజేపీ ప్రభుత్వమా? అదేవిధంగా వాళ్ళ వస్తువులు మన దేశంలో దిగుమతి అయితే 0 సుంకాలట. అంటే సుంకాలు లేవు, ఏ సుంకాలు లేకుండా వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలా? మన దేశంగా రైతాంగం పొట్టలు కొట్టాలా? దేశ వ్యాపారస్తుల పొట్టలు కొట్టాలా? ఇదేనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చేయాలా? ఇవాళ రష్యా నుంచి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. చమురు అక్కడ నుంచి మనం ఇక్కడ రవాణా చేసుకుంటాం, ఓడల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా రవాణా చేసుకుంటాం. అక్కడ $65 పడుతుంది మనకి ఒక బ్యారెల్కు ముడి చమురు ద్వారా. వీళ్ళు మన ట్రంప్ నువ్వు వెనిజులా నుంచి కొనాల్సిందే అంటే $55 రష్యా నుంచి పడితే వెనిజులా నుంచి $65 ఖర్చు అవుతుంది డాలర్. అంటే సంవత్సరానికి రవాణా ఛార్జీలు అవి కలిపి వెనిజులా నుంచి మనం చమురు కొంటే 75-80 వేల కోట్లు నష్టపోతాను. అదేవిధంగా నిన్న ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే నరేంద్ర మోడీ పహల్గామ్ ఘటనలో కానీ ప్రతిపక్షాలన్నీ సహకరించినాయి. భారత సైనికుల త్యాగం గొప్పది, వాళ్ళు యుద్ధం చేసి మరొకసారి పాకిస్తాన్ యొక్క పొగరును అంచాలని చెప్పి సిద్ధంగా ఉంటే ఇలా తోక ముడిచిండు. మరి ఎందుకు తోక ముడిచిండు యుద్ధం చేయకుండా? పహల్గామ్ సంఘటనకు అసలు ఎవరు బాధ్యులు? ఎవరైనా పట్టుకున్నారా? దేశ ఆత్మగౌరవం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఏమంటాడు, మేము చెప్తేనే మళ్ళీ ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే హార్మోజ్ జలసంధి మూతపడితే మనకు చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే రష్యా నుంచి కొనుక్కోవచ్చు, నువ్వు కొనడానికి వీల్లేదు మేము చెప్తే ఒక 1 రోజుల పాటు కొనవచ్చు, లేకపోతే ఆంక్షలు విధించడం ఏంటి? ట్రంప్ ఆంక్షలు భారతదేశం పైన విధించడం ఏంటి? అందుకే ఒక ఇందిరాగాంధీ గారిని నేను గుర్తు చేస్తున్నా. రిచర్డ్స్ 81లో రిచర్డ్స్ రీగన్ ఎవరో అమెరికన్ ప్రెసిడెంట్, ఇందిరాగాంధీ గారు బాజాప్తగా పోయి ఆయన పక్కనే ఉండగా మాట్లాడిందండి, నీతో స్నేహం చేయడానికి వేరే వాళ్ళ స్నేహాన్ని మేము వదులుకోం, మేము అందరితో స్నేహంగా ఉంటాం అని చెప్పి వీరవరిత లెక్క మాట్లాడింది అక్కడ ముఖ్య మహిళ. అదేవిధంగా 1971 యుద్ధంలో ఇలా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చేసినప్పుడు పాకిస్తాన్ సైనికులు 90,000 మందిని మనం బందీలుగా చేసుకున్నప్పుడు రిచర్డ్స్ రీగనో ఎవరో ఆయన 71లో అమెరికన్ అధ్యక్షుడు, ఆయన వచ్చేసి నిక్సనో ఎవరో సంథింగ్ పేరు ఏదైనా కానివ్వండి, భారతదేశం విషయంలో మీరు జోక్యం చేసుకుంటే వీల్లేదు, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఉరుము చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు అపర కాళికతో దుర్గామాతతో పోల్చండి ఇందిరాగాంధీని పార్లమెంట్లో యుద్ధానికి సిద్ధం అన్నప్పుడు. మరి ఇక్కడ ఇది ఎక్కడ పిరికి ప్రభుత్వం? ఈ పిరికి ట్రంప్ సుంకాలతో బెదిరించినప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ టైంలో వినండి మానవతాయ్ గారు, రష్యా యుక్రెయిన్ వార్ టైంలో ఆవేశం యువతలో
రష్యా యుక్రెయిన్ వార్ టైంలో సుంకాలతో బెదిరించినప్పుడు మనం రష్యా నుంచి చమురు కొన్నాము, ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు, ఖచ్చితంగా మేము కొని తీరుతాము అని మోదీ సవాల్ చేసి మరి మనం అదే కొనసాగించాం, అదే ట్రేడ్ డీల్ కొనసాగింది కదా. మరి వాళ్ళు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రూవ్ చేసుకున్నాం కదా అని అంటున్నారు వాళ్ళు. నీ వస్తువులు మాకు వద్దు పో, నువ్వు నా దేశంలో నీ వస్తువులు నాకు వద్దు, నేను వేరే దేశాలు నా వస్తువులు వేరే దేశాలు దిగుమతి చేసుకుంటా అని ఇందిరాగాంధీ లెక్క బెదిరియాలి. కానీ ఇలా పిరికి పందు లెక్క పారిపోయినామండి. ఇవాళ ఎందుకు వెంజులా నుంచి ఎందుకు కొనాల్సి వస్తుందండి? $65 పెట్టి వెంజులా నుంచి మనం $1 బ్యారెల్ ముడి చమురు కొనాల్సి వస్తుంది. అదే రష్యా నుంచి అయితే $55కే వచ్చేది. కొనుగోలు నువ్వు కొనొద్దు అని ఆంక్షలు విధిస్తే కొనకుండా తోక ముడిస్తే మనం ఇదా ఈ భారతదేశం యొక్క పరువు రోజుకు తెలియడం కోసం. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడితే సమయం వేరు. రాహుల్ గాంధీ ఒక పక్క చైనా భారత భూభాగంలో చొరబాటు చేసుకొని ఎంతమంది ఎన్ని రకాల సైనికుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చనిపోతే దానికి దిక్కులేదు. ఒక పక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, యుద్ధం ఆపినమంటాం ఆపుతానంటాం, ఒప్పందం అయితే మన దేశం మీద బాంబులు వేస్తారు. బాంబులు వేసిన మన సైనికులు పాకిస్తాన్ యొక్క పొగరును అంచడానికి ప్రయత్నం చేసి యుద్ధం చేసే టయానికి అమెరికన్ ప్రెసిడెంట్ నేను యుద్ధం ఆపేసిన అని అంటాడు. ఏందండి అసలు ఇది? ఇందుక నరేంద్ర మోడీని మనం ఎంపిక చేసుకుంది ప్రధానమంత్రిగా. అదేవిధంగా ఈ నరేంద్ర మోడీ మళ్ళీ ఎవరి గెలుపు కోసం ప్రయత్నం చేసిండు? ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అమెరికాలో. ఎంత కృతజ్ఞతగా ఉండాలి ట్రంప్. మరి భారతీయుల ఓట్లన్నీ గంపగుప్తగా ట్రంప్కు పడేసినప్పుడు భారతదేశం పౌరులను అణచివేస్తూ వీసాల విషయంలో అనేక కొర్రీలు పెట్టి అమెరికాలోకి భారత పౌరులు వెళ్లకుండా ఇబ్బందులు ఆటంకాలు పెడుతుంటే ఈరోజు ఇంకా అక్కడ దాకా ఎందుకండి ఇంతకాలం ఒక దేశాధ్యక్షుడిని చంపేస్తే అక్రమంగా రేపొద్దున ఎక్కడైనా జరగవచ్చు. అసలు ఐక్యరాజ్య సమితిలో భాగస్వామైన భారతదేశం నిద్రపోతుంది. అసలు ఐక్యరాజ్య సమితి ఉందండి? ఐక్యరాజ్య సమితిలో కూడా ఆధిపత్యం ఉన్న దేశం అమెరికాదేనా పెత్తనం? ఎందుకండి మరి ఇవన్నీ? కాబట్టి చైనా మాట్లాడుతుంది, ఇంగ్లాండ్ మాట్లాడుతుంది, రష్యా మాట్లాడుతుంది. పెద్ద దేశం, సైనిక సంపత్తి, తర్వాత త్యాగాలకు సిద్ధమైనటువంటి భారత బలగాలు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేడు? నువ్వు చెప్పేదేంది, నువ్వు కొనమంటే నేను కొనేదేంది, నా ఇష్టం, నేను అవసరమైతే ఎక్కడి నుంచి అయినా కొనుక్కుంటా. రష్యా నుంచి మాకు మొదటి నుంచి సైనిక సహకారం ఉంది, ఆయుధ సహకారం ఉంది, సాంకేతిక సహకారం ఉంది, అన్ని రకాల సహకారాలు ఉన్నాయి మాకు. నువ్వు చెప్పేదేంది? ట్రంప్ చేసుకోపో, నువ్వేం చేసుకోపో అంటే ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు అవసరమైతే ట్రంప్కి ఎదురొడ్డి పోరాటం చేసేవాళ్ళం. కాబట్టి ఇకనైనా ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు పార్లమెంటుకు వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడ ప్రతిపక్ష రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు. ఏదా కట్టెల పోయే గత అవుతుంది మళ్ళా. మరి మీరు కాదు ఒక నిమిషం మానతర గారు, ప్రజా సమస్యలపై గళమెత్తుతుంది ప్రతిపక్షము, అదే పని మేము పోరాడుతున్నాము, ప్రజల పక్షాన నిలబడి మేము పార్లమెంట్లో మా గొంతెత్తుతున్నాం అని చెప్తున్నారు కదా. మరి ఓ పక్కన ఎనర్జీ సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతుంటే అనవసరంగా మరి ఇప్పుడు ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అంటే దాని చర్చను పక్కదారి పట్టించడమా? సంక్షోభంలో ఉన్నది అత్యవసరంగా ఏం సంక్షోభం ఉంది? ఇలా పేదవాడికి అందరికీ సామాన్యుడికి నిత్యావసర ధరలు, గ్యాస్ అనేది నిత్యావసరం. ఈ ధరలు పెరుగుతున్నాయి. 25 పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు బుకింగ్ ఉన్నది. బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒకప్పుడు మేమున్నప్పుడు కట్టెల పొయ్యి మీద వాడేవాళ్ళు, గ్యాస్ తర్వాత వచ్చింది. సరే మొత్తం గ్యాస్ వినియోగమే ఉంది. కానీ ఈ రోజు ఏమవుతుంది? మొత్తం కట్టెల పొయ్యి దాకా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. గ్యాస్ నుంచి కట్టెల పొయ్యి దాకా. అంటే మళ్ళీ భారతదేశాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. అంటే అసలు విదేశీ వ్యవహారాల్లో నరేంద్ర మోడీ వెనకబడిపోయిండు. అది క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఇలా ప్రజలు ఇలా ఏమైంది? స్టాక్ మార్కెట్లు పతనం, 7.5 లక్షల కోట్ల పతనం, ఆవిరైపోయిన పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లబో దిబో అని మొత్తుకుంటున్నారు. సెన్సెక్స్ పతనం, రకరకాలుగా దేశం దివాలా తీసే పరిస్థితికి వస్తుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కనీసం పార్లమెంట్లోకి వచ్చి భారత ప్రజలకు ధైర్యం చెప్పరా, మాట్లాడరా? చెప్పండి. కాబట్టి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అమెరికన్ ట్రంప్ కు భయపడతాడు. భయం ఎందుకంటే నా భారతీయుడికి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్ర పోరాటంలో తెల్ల శ్వేత జాతీయులు ఎదిరించారు. రకరకాల పోరాటం. కానీ నరేంద్ర మోడీ ఎందుకు మళ్ళీ అమెరికన్లకు భయపడతాడు? ఓకే రైట్.